వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. రిస్క్ తీసుకోకుండా కొన్ని సాధించలేమన్న సీఎం రేవంత్ రెడ్డి. రేపటి నుంచి మొదలు కానున్న గ్రూప్ 1 పరీక్షలు. జీవో 29 తో ఎలాంటి నష్టం లేదన్న టీపీసీసీ అధ్యక్షుడు. బులెటిన్లో ముందుగా తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. గొప్ప పనులు చేయడానికి రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా కొన్ని సాధించలేమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలన్నది తమ లక్ష్యమని అన్నారు. హైదరాబాద్ ఐఎస్పీ లీడర్షిప్ సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గ్రూప్ 1 పరీక్షలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి ఈ నెల 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించమని అధికారులు తెలిపారు. ఎగ్జామ్ సెంటర్లు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు 31,383 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. గ్రూప్ 1 పరీక్షలు జరిగి తీరుతాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా పరీక్షలు ఆపలేరన్నారు. నిరుద్యోగులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దని నిరుద్యోగులకి సూచించారు. 10 ఏళ్లలో ఒక్క డిఎస్సి, గ్రూప్ 1 నిర్వహించని బీఆర్ఎస్ ఇప్పుడు రోడ్డెక్కడం హాస్యాస్పదమని సీతక్క అన్నారు. జీవో 29 తో గ్రూప్ 1 అభ్యర్థులకు ఎలాంటి నష్టం ఉండదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ జీవోపై చాలా మంది నిపుణులతో చర్చించామని వెల్లడించారు. గ్రూప్ 1 పై విపక్షాలు తప్పుదో పట్టిస్తున్నాయని ఆరోపించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నెల రోజుల్లోపు చర్లపల్లి రైల్వే స్టేషన్ ను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 430 కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని రూపొందించినట్లు తెలిపారు. కొత్త టెక్నాలజీతో స్టేషన్ ను అభివృద్ధి పరిచినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. 317 జీవోపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సీల్డ్ కవర్ లో తన నివేదికను సీఎం రేవంత్ కు అందజేసింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇతరులు సభ్యులుగా ఉన్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 7,600 కోట్ల రూపాయల రైతు బంధును తమ ప్రభుత్వం చెల్లించిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు బంధు పేరుతో వ్యవసాయ యాంత్రీకరణ, పంటల బీమా, డ్రిప్ ఇరిగేషన్ పథకాలు అటకెక్కించారని ఆరోపించారు. పథకాల పాలన పోయి ఫోటోలకు ఫోజులిచ్చే పాలన తెలంగాణలో వచ్చిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. గ్యారంటీల పేరుతో గారడీలు చేశారని ఆరోపించారు. రిజర్వేషన్లు ఎత్తేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. రిజర్వేషన్ నిబంధనలు ఉల్లంఘించి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే అశోక్ నగర్ కు రావాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. రాజ్యాంగం చేతబట్టి రాహుల్ కొంగజపం చేస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. అన్స్టాపబుల్ షోలో సీఎం చంద్రబాబు. రేపు గుర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పథకం అమలు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న జగన్. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అత్తిరిపోయే టాక్ షో అన్స్టాపబుల్ సీజన్ 4 లో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ ఎపిసోడ్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. గతంలోనూ చంద్రబాబు ఈ షోలో పాల్గొన్నారు. అప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో షోకు హాజరు కాగా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. విజయనగరం జిల్లా గుడ్లలో డయేరియా పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అక్కడ చోటు చేసుకున్న మరణాలపై ఐఏఎస్ అధికారి విజయానంద్ నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. పరిస్థితిని పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు గుడ్ల వెళ్లనున్నారు. గుడ్లలో డయేరియా మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గుడ్లలో డయేరియా బాధితులను బొత్స పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బొత్స డిమాండ్ చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్స్ పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏటా 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తామని తెలిపారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి అనుమతి తీసుకుంటామని మనోహర్ వెల్లడించారు. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తెచ్చిన దిశ యాప్ ను కావాలని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఏపీలో హత్యలు, వేధింపులు సాధారణమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. స్కీమ్లు ఎత్తేసి స్కామ్లకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు.
5 సంవత్సరాల పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్ పై రూపాయి ఖర్చు పెట్టని జగన్ కు పోలవరంపై మాట్లాడే అర్హత లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఉత్తరాంధ్రకు తాగునీరు, సాగునీరు అందించేందుకు పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులు టీడీపీ ఖరారు చేసింది. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గోదావరి జిల్లా అభ్యర్థిగా పేరబత్తుల రాజశేఖర్ పేర్లను టీడీపీ ప్రకటించింది. అమరావతి సిఆర్డీఏ కార్యాలయ భవన పనులతో రాజధాని నిర్మాణానికి తిరిగి శ్రీకారం చుట్టడం సంతోషించదగ్గ పరిణామమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అసెంబ్లీ, సీఎం, మంత్రులు, అధికారుల కార్యాలయాలు, కోర్టు భవనాలు ఒకే చోట ఏర్పాటు చేయడం ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఆయన ఎక్స్ వేదికగా కోరారు. తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై తిరుమలలో కేసు నమోదైంది. 6 బ్రేక్ దర్శనం టికెట్ల కోసం 65,000 వసూలు చేశారని బెంగళూరుకు చెందిన ఒక భక్తుడు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో తనపై ఏదో కుట్ర జరిగినట్లు అనుమానంగా ఉందని జకియా ఖానం తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇంద్రకీలాద్రిలో కొత్త సదుపాయం. పాదగయ క్షేత్రంలో వినూత్న నిరసన. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం. వ్యాయామం, ఉత్తమ ఆహార అలవాట్లతో వ్యాధులు దరిచేరవని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసుల దాడి అమానుషమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె. పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాని దద్దమ్మల్లా పాలన చేస్తున్నారని, పాలన చేతకాకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని పాల్ డిమాండ్ చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం విజయవాడ ఇంద్రకీలాద్రిలో స్టేర్ కేస్ చైర్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. దీని పనితీరును ఆలయ ఈవో రామారావు పరిశీలించారు. ఘాట్ రోడ్ ద్వారా అమ్మవారి దర్శనానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని వారి కోసం ఈ సదుపాయం ఉపయోగపడనుంది. రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం పాదగయ క్షేత్రంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు పొర్లుదండాలతో నిరసన తెలిపారు. నాడు నారు పోసిన సీఎం చంద్రబాబు నేడు నీరు పోయాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో విలువైన సమయాన్ని సామాజిక మాధ్యమాల మోజులో పడి వృధా చేసుకోవద్దని యువతకు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ సూచించారు. రీల్స్ కారణంగా యువత ఏకాగ్రత కోల్పోతోందని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎగువ కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర రిజర్వాయర్కు భారీగా వరద పోటెత్తుతోంది. 8 గేట్లు ఎత్తి 60,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1631.91 అడుగుల నీరుంది. శ్రీశైలం నుంచి దాదాపు 172,000 క్యూసెక్ల నీరు వస్తూ ఉండడంతో నాగార్జున సాగర్ డ్యాం నిండుకుండను తలపిస్తోంది. ప్రవాహం అధికంగా ఉండడంతో 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తారు. 178,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. అవుట్ఫ్లో 138,000 క్యూసెక్లుగా ఉంది. మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు పంపిస్తున్నారు. విశ్వం సినిమా టీం తిరుమల శ్రీనివాసుని దర్శించుకుంది. సినిమా విజయంపై నటుడు శ్రీకాంత్, దర్శకుడు శ్రీను వైట్ల ఆనందం వ్యక్తం చేశారు. వీరితో ఫోటోలు దిగేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. వారణాసిలో ప్రధాని మోదీ, మహారాష్ట్ర అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ, ఎంబీఏ అధికారంలోకి రాకుండా కుట్ర జరుగుతోందన్న ఉద్ధవ్ శివసేన. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. యూపీలో చేపట్టే ప్రాజెక్టులు ప్రజలకు ఎన్నో సదుపాయాలు చేకూర్చడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రధాని మోదీ అన్నారు. సొంత నియోజకవర్గం వారణాసిలో ఆయన పర్యటించారు. 3వసారి తనకు అధికారం ఇచ్చినప్పుడు 3 రెట్లు వేగంగా పనిచేస్తానని తాను మాటిచ్చానని, దానికి కట్టుబడి ఉన్నానని ప్రధాని స్పష్టం చేశారు. కంచి కామకోటి పీఠం సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆర్ జయశంకర కంటి ఆసుపత్రిని వారణాసిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో ఏటా 30,000 ఉచిత కంటి ఆపరేషన్లు చేయాలన్నది లక్ష్యం. ఆధ్యాత్మికత, ఆధునికత కలగలిసిన ప్రదేశం ఈ ఆసుపత్రి అని ప్రధాని మోదీ అన్నారు. నరేంద్ర మోదీని, ఆయన ప్రభుత్వాన్ని దేవుడు ఆశీర్వదించాడని కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. ఎన్డీ అంటే నరేంద్ర దామోదర్ దాస్ కా అనుశాసన్ అని కొత్త పేరు పెట్టారు. సొంత నియోజకవర్గం వారణాసిలో అనేక అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ రోడ్ షో కూడా నిర్వహించారు. యూపీలో ప్రారంభించనున్న ఎయిర్పోర్ట్లకు సంబంధించిన ఎగ్జిబిషన్ ను ప్రధాని తిలకించారు.
ఢిల్లీ రోహిణి ప్రాంతంలోని స్కూల్ దగ్గర చోటు చేసుకున్న పేలుడు కలకలం సృష్టించింది. ఈ పేలుడుకు స్కూల్ గోడ కూలిపోయింది. పక్కనే ఉన్న దుకాణం అద్దాలు పగిలిపోయాయి. ఒక కారు ధ్వంసమైంది. ఆ ప్రాంతంలో తెల్లని పొగ కమ్ముకుంది. గోడ కూలిన దగ్గర ఒకలాంటి వాసన వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకప్పుడు ముంబైలో జరిగినట్లు ఇప్పుడు ఢిల్లీలో గ్యాంగ్స్టర్స్ రాజ్యమేలుతున్నారని ఢిల్లీ సీఎం అతిషి ఆరోపించారు. ఢిల్లీలో శాంతి భద్రతల వ్యవహారాన్ని పక్కన పెట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందన్నారు. ఢిల్లీలోని స్కూల్ దగ్గర బాంబు పేలుడుపై అతిషి ఆందోళన వ్యక్తం చేశారు. మహావికాస్ అఘాడీ అధికారంలోకి రాకుండా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్రం కుట్ర చేస్తోందని ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం కూడా తన వంతు పాత్ర పోషించిందని రౌత్ అన్నారు. ఆమరణ నిరాహార దీక్ష విడిచిపెట్టి చర్చలకు రావాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేసినా వారి ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంది. డాక్టర్ల ఆందోళన నేటికి 16వ రోజుకు చేరింది. చర్చలకు ముందే తమ డిమాండ్లు నెరవేర్చాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మరో 2 రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్న వేళ 99 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే పేర్లున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయకు కూడా బీజేపీ టికెట్ కేటాయించింది. విజయ్ పార్టీలో తన కుమారుడు మాజీ ఎంపీ రవీంద్రనాథ్ చేరుతున్నారని జరుగుతున్న ప్రచారం తప్పని తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమని అన్నారు. వాస్తవానికి పార్టీ జెండాను విజయ్ ఆవిష్కరించిన రోజు ఆయన్ను రవీంద్రనాథ్ అభినందించారు. పూణే జోధ్పూర్ ఇండిగో ఫ్లైట్ కు బాంబు బెదిరింపు రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్ లో సురక్షితంగా దిగిన ఈ విమానాన్ని వెంటనే దూరంగా తీసుకువెళ్లారు. ప్రయాణికుల లగేజ్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఇది ఉత్తుత్తి కాలని భద్రతా సిబ్బంది నిర్ధారించారు. ఇవాళ ఏకంగా 20 విమానాలకు బాంబు బెదిరింపులొచ్చాయి. దేశ క్రీడారంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో బాలికల కోసం కొత్తగా నిర్మించిన 300 బెడ్స్ హాస్టల్ను మాండవియా ప్రారంభించారు. చెన్నై వరదల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే గవర్నర్ను స్టాలిన్ సర్కార్ లాగుతోందని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ఆరోపించారు. దానికి ఇండియా కూటమి ఆజ్యం పోసిందన్నారు. చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆటో డ్రైవర్లు నిర్వహించిన ఆయుధ పూజలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు. పంట అవశేషాలు తగలబెట్టిన వారిపై జరిమానా విధిస్తామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా పంజాబ్లో వాటిని తగలబెట్టడం మాత్రం తగ్గడం లేదు. తప్పనిసరి పరిస్థితిలో తాము తగలబెడుతున్నామని రైతులు అంటున్నారు. ఈ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లా మహారాజ్గంజ్లో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కన్నెర్ర చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ నిర్మాణాలు చేపట్టిన వారు వాటిని స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు. కార్తీక మాసం చవితి నాడు నిర్వహించే కర్వా చౌత్ను ఉత్తరాది మహిళలు ఎంతో నిష్ఠతో పాటించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి రాత్రి చంద్రుడు కనిపించిన తర్వాత భోజనాలు స్వీకరించారు. కర్వా చౌత్ నాడు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు అన్నం నీళ్లు ఏవీ ముట్టుకోకుండా మహిళలు వ్రతమాచరిస్తారు.